గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న ఎస్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి వెళ్లారు. కొంతకాలంగా తన భార్యతో విభేదాలు ఉండడంతో ఆయన అత్తింటి వాళ్లు తమ కూతురిని వేధిస్తున్నారని కేసు పెట్టారు. ఆ కేసు వెనక్కి తీసుకునేలా చేస్తానని, అందుకు 25,000 రూపాయలు లంచం కావాలని ఎస్ఐ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఎస్ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి 25,000ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఎస్ఐ వేణుగోపాల్ని అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ వేణుగోపాల్ అనే ఎస్ఐ లంచం తీసుకుంటుండగా ఒక కేసు విషయంలో 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఎట్లా అంటే ఏసీబీ అధికారులు ఎప్పుడు పట్టుకున్నారు, కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు ఏసీబీ అధికారులకి, ఎటువంటి కేసులో ఆయన ఏమేమి డిమాండ్ చేశారు, ఇంకా 25,000తో సరిపెట్టారా, తర్వాత ఇంకా ఎక్కువ కూడా కావాలని ఏమన్నా అతన్ని ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తోందా? రాజేష్, గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో నిన్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలకంగా అందినటువంటి ఫిర్యాదు మేరకే ఏసీబీ అధికారులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఐ వేణుగోపాల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి గత ఏడాది క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు కావడంతో అత్తారింటి వాళ్ళు ఆ వ్యక్తి మీద ఫిర్యాదు చేసినటువంటి కేసుని వెనక్కి తీసుకునేలా నేను మాట్లాడతాను, నాకు 25,000 రూపాయలు ఇవ్వాలి అంటూ ఆ వ్యక్తిని ఎస్ఐ డిమాండ్ చేయడంతో తన దగ్గర డబ్బులు లేవంటూ పలుమార్లు చెప్పినప్పటికీ లేదు, 25,000 రూపాయలు నాకు ఇస్తేనే నేను ఈ కేసుని విత్డ్రా చేయిస్తాను, నేను ఎలాంటి ఇబ్బంది ఉండదు, లేదు అనంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యంలోనే ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నిన్న డబ్బులు తీసుకొచ్చి రెడ్ హ్యాండెడ్గా ఇస్తున్నటువంటి టైంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తను గత కొన్ని సంవత్సరాల నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించాడు. గత 6 నెలల క్రితమే పక్కనే ఉన్నటువంటి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ ఆ తర్వాత తనకి ప్రమోషన్ రావడంతో ఎస్ఐగా మహిళా పోలీస్ స్టేషన్లో 6 నెలల క్రితమే ఎస్ఐగా ఇక్కడకి వచ్చి విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తనకి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అని చెప్తున్నారు. చాలా వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మరో ఏడాది కాలంలోనే రిటైర్డ్ అవుతాడు. కానీ ఈలోపే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అయితే ఏసీబీ అధికారులు దాదాపు నిన్న 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు కూడా తన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలను సేకరించారు. కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ సేకరించడంతో పాటు తను తీసుకున్నటువంటి 25,000 రూపాయలైనా, లేదు అని అంటే ఇంకా అదనంగా ఏదైనా డిమాండ్ చేశాడా అని బాధితుల నుంచి కూడా అన్ని వివరాలను సేకరించారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి కూడా హాస్పిటల్కి తరలించారు. అన్ని టెస్టుల అనంతరం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్కి తరలిస్తారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత.